మీరు నాగబాబు గారు చిన్న ఇది కూడా చేశారు కదా, ఉంటుంది. దాంట్లో అసలు ఏం నాగబాబు గారితో ఇంటరాక్షన్ ఎట్లా జరిగింది ఏంటి? సార్కి నేను 2018లో ఒక సినిమా చేశాను, నేను ఏదైనా జరగచ్చు అని చెప్పి. అప్పుడు అందులో సార్ ఫాదర్ క్యారెక్టర్ చేశారు, చర్చ్ ఫాదర్ క్యారెక్టర్. నేను అందులో మార్చరీ వ్యాన్లో శవాలు తీసుకొస్తుంటాను అన్నమాట. శవాలు తీసుకొచ్చి ఆ ఫ్యామిలీస్కి అప్పచెప్తుంటాను నేను. పొరపాటున రాంగ్ శవం పట్టుకొచ్చేస్తాను నేను. ఆ శవం వేరే శవం కాల్చేస్తాను, అసలు శవాన్ని. ఈ శవం వేరే శవం తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి పిల్లలకి అప్పచెప్తాను అనమాట. అక్కడేమో పిల్లోడు ఇక్కడ చూసి శవాన్ని చూసి, ఇది అసలు శవం కాదు కదా, మా నాన్న ఈ నాన్న కాదంటాడు పిల్లోడు వచ్చి. ఊరే చచ్చిపోయినంత మాత్రం మీ నాన్న కాకుండా పోతాడా, సరిగ్గా చూడు అని చెప్పని ఫాదర్ వస్తాడు. ఫాదర్ ఏమో మన నాగబాబు గారు అనమాట. నాగబాబు గారు వస్తే ఆయన పక్క తీసుకెళ్ళి ఫాదర్ వాళ్ళు కనిపెట్టారు. ఫాదర్ మీరు కొంచెం ఏదో రకం మేనేజ్ చేయారంటే, ఒరే పాపిస్తోడా, ఆ ఆప్తులు వినొచ్చా, నేను అడ్డంగా పెట్టి నిలువుగా కోయిదురు, నేను అలా చేయనని చెప్పగానే అసలు భలే ఫన్నీ సీన్ అనమాట. బాగా పండింది అప్పట్లో అనమాట. అక్కడ సార్ నేను బాగా నచ్చా, ఈ అబ్బాయి కూడా బాగా చేస్తున్నాడు అని చెప్పి. అక్కడ కనెక్షన్. ఇక్కడ మహేష్లో నా పేరు చెప్పని, ఈ అబ్బాయి నాకు తెలుసు అంటాం, అట్లా సార్తో రెగ్యులర్గా మేము డిన్నర్లకు వెళ్ళడం, అట్లా ఆయన ఇంటికి వెళ్ళడం, బట్ అంతా బాగుంది అప్పుడు. ఓకే, తర్వాత ఎలక్షన్స్ తర్వాత కానీ ఇప్పుడు మీట్ అయ్యారా? లేదు అసలు కుదరలేదు. సార్ బిజీ అయిపోయారు. మనకి వర్క్లు అంతా మనం ఫ్లోలో మనం ఉన్నాం.